మన దగ్గర ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీ ఫైన్ ఆర్ట్స్లో అంటే ఏవి అంటేనే ఫైన్ ఆర్ట్స్ చాలా డిఫరెంట్. సో మీకు ఇప్పుడు మీ సీనియర్స్, మీతో మీ బ్యాచ్మేట్స్ చేసినవన్నీ కూడా ఇప్పుడు ఈ శతాబ్దోత్సవాలు ఇక్కడంతా ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది మీ అన్నీ ఇలా ఎక్స్పోజ్ చేయడం? ఓకే, అంటే మా సీనియర్స్ వర్క్స్ ఇంకా సార్స్ వర్క్స్ అలానే మా జూనియర్స్ వర్క్స్ అన్నీ దీనిలో ఉన్నాయి. అంటే ఈ 100 ఇయర్స్లో ఎవరెవరు చేశారో వాళ్ళందరివి వర్క్స్ పెట్టారు. సో ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా సార్స్తో పాటు మా వర్క్స్ అనేవి డిస్ప్లే అవ్వడం అనేది మాకు కొంచెం గర్వంగా విషయం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కటి వర్క్స్ అనేవి వాళ్ళ ఓన్ థాట్స్ అవన్నీ యూజ్ చేసుకున్నారు. సో వాళ్ళ వర్క్స్ ఎలా ఉన్నాయని కూడా మాకు యూజ్ అవుతున్నాయి అనమాట. సో అంతే. సో అందరూ ఒకే చోట చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ ఇంకెప్పుడు రాదు. ఎందుకంటే ఇది మేము ఫైనల్ ఇయర్, ఈ ఇయర్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం. 100 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్లో ఇది మాకు ఒక గొప్ప విషయం. ఆ విషయాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. 100 ఇయర్స్ అది నాకు చాలా గర్వగాను, అలానే బయట కూడా చాలా గొప్పగా ఉంటుంది. చెప్తాను. 100 ఇయర్స్ లెగసీలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? ఇది నాతో పాటు మా ఊర్లో ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వారు కూడా అది చాలా గొప్పగా చదువుతున్నారు. ఎందుకంటే నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం అనేది ఒక మొదటి మెట్టు, ఇంకా గొప్ప విషయం అనమాట. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చదువుతున్నారు. సో ఇది ఒక పెద్ద దీనిగా నేను తీసుకుంటున్నాను. చాలా ఎందుకు అనుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విభాగం తీసుకోవాలని ఎందుకు అనిపించింది? చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. బీఎఫ్ఏ అనేది ఉంటుందని కూడా నాకు తెలియదు. మా పేరెంట్స్ చెప్పబట్టి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను చెప్పాలంటే, సీనియర్స్ ద్వారా కానీ సార్స్ ద్వారా కానీ. నా స్టైలు అంటే ఇంప్రూవ్ అయ్యి ఎంతో కొంత. ఆ ఫండమెంటల్స్ ఉంటాయి, ఎస్థెటిక్స్ ఉంటాయి, ఆర్టిస్ట్రీ ఉంటుంది. వాటితో పాటు ప్రాక్టీస్ కూడా మనం చేయాలి బాగా. మన కృషి మనకు ఉంటుంది. ఎఫర్ట్ బాగా పెట్టాలి. పెడితే సక్సెస్ అయితే ఉంటుంది దీంట్లో. ఫ్యూచర్లో రాబోయే వాళ్ళు కూడా ఇదే చెప్తాను, ఆర్ట్ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. బిఎఫ్ఏ చేస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ ఫ్యూచర్ అయితే ఉంటుంది, అంటే మన ఎఫర్ట్స్ బట్టే ఉంటుంది. మీరు ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు? నేను ఫైనల్ ఇయర్ స్కల్ప్చర్. నేను కేమ్ ఫ్రమ్ రాజం. నేను చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. నాకు చిన్నప్పటి నుండి ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. అప్పుడు 5th క్లాస్లో నార్మల్గా ఆకతాయిగా గీసోడిని. అదే సారు ఏదో ఇంట్రెస్ట్ ఉండి అలా ఏదో బొమ్మలు తీసుకోండి. తర్వాత తెలిసింది నాకు అదే లైఫ్ అవుద్దని తెలీదు. నాకు ఆర్ట్లోనే ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఇంటర్వ్యూ కానీ ఫైన్ ఆర్ట్స్ అని ఒకటి ఉంటుంది, మా సార్ డి మోహన్ రావు సార్ అని చెప్పారు. నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ హాస్టల్లో చదువుకున్నా. అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను ఫైన్ ఆర్ట్స్కి వచ్చా. ఇప్పుడు నాకు ఎంతో ప్రౌడ్గా ఉంది. 100 ఇయర్స్ సెంచరీ సెలబ్రేషన్లో నేను ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆల్రెడీ మేము ఒక రిలీవ్ అయిపోతున్నాం కదా, ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీలా అనుకుంటున్నాను నేనైతే. ఇవాళ ఏం పెట్టారు మీరు ఈ ఎక్స్పోలో? ఇక్కడ నేను వుడ్ కార్వింగ్ హంగరీ మీద ఒక వర్క్ చేశా. ఆ వర్క్ కూడా ఇక్కడే ఉంది. చూస్తున్నారా, జనం వస్తున్నారా? జనం వస్తున్నారు, చూస్తున్నారు. కొంతమంది చూడగానే ఈ వర్క్ ఇలానే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఏంటో కూడా తెలియదు. ఇక్కడ ఉన్నవన్నీ కాన్సెప్ట్ వర్క్స్ అనమాట. ఆర్టిస్ట్ ఇక్కడ పెద్ద ఇండియన్ కాంటెంపరీ ఆర్టిస్ట్ రవీంద్ర రెడ్డి సార్ వర్క్ కూడా ఇక్కడ ఉంది. సార్ వర్కులతో కూడా నాతో ఉండడం నేను ఎంతగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా ఫ్యాకల్టీతో మేము చదువుకున్న మా 4th ఇయర్ వరకు వచ్చి మా ఫ్యాకల్టీ వర్కులు, మా సీనియర్ వర్కులతో అందరూ ఉండడం నాకు ఎంతగానో నేను కొంచెం గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. చాలామంది వస్తారు, కొన్ని అంటే మీ ఐడియాలజీ ప్రకారం వేస్తున్నారు కదా, చాలామందికి కొన్ని అర్థం కాకపోవచ్చు. మరి వాళ్ళకి వివరిస్తున్నారా మీరు? నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొంతమందికి అయితే తెలుస్తుంది, కొంతమందికి అయితే కొన్ని మన పర్స్పెక్టివ్లో కాన్సెప్ట్ అనేది ఒకలా ఉంటుంది, వాళ్ళ పర్స్పెక్టివ్లో రాంగ్గానే ఉంటుంది. ఒక్కొక్క ఆర్టిస్ట్ అనేది మన క్రియేషన్ ఏదైనా మనం క్రియేట్ చేయగలి ఉన్నట్టు ఎవరైనా చేస్తారు, ఐడియా అయితే రాదు కదా. నాకైతే ఇప్పుడు నేను కాన్సెప్చువలైజ్గా కొంచెం నేర్చుకుంటున్నాను. ఆర్ట్ అనేది ఒక ప్రాక్టీస్ లాంటిది అనమాట. మన జీవితాంతం ఉన్నా సరే నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది. అలాగే నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ. సో మేడం చెప్పండి, ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? సార్ అది యాక్చువల్గా మెసేజ్ అని ఏం కాదు, బట్ ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఒక లెగసీ చూపించడానికి ట్రై చేస్తున్నాం అనమాట. లైక్ ఈ వర్క్ అయితే ఏదైతే ఉందో ఇది మన ఫస్ట్ ఫౌండింగ్ మెంబర్, డిపార్ట్మెంట్ పెట్టిన ఫౌండింగ్ మెంబర్ పైడ్రాజ్ గారు అని. ఆయన వర్క్ దీన్ని స్టార్ట్ చేస్తూ ఇప్పుడు దాకా ప్రజెంట్ స్టూడెంట్స్ టోటల్ 50 years ఆఫ్ ఏదైతే హిస్టరీ లెగసీ ఉందో సో అది చూపించాలనుకుంటున్నాం. అండ్ ఆల్సో చాలామంది అంటారనమాట ఆంధ్ర యూనివర్సిటీలో లైక్ ఈ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ చాలా ఫేమస్, లైక్ దానికి ఒక ప్రత్యేకత ఉంది అని. సో అందుకని చెప్పి ఇది ఇంపార్టెంట్గా తీసుకొని మేము చేస్తున్నాం అనమాట. ఈ
ఓవరాల్ ఇక్కడ ఎన్ని ఆర్ట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది? నియర్లీ అంటే దగ్గర ఒక 300 వరకు ఉన్నాయి సార్ ఆర్ట్ వర్క్స్. స్టూడెంట్స్ అంటే ఫస్ట్ బ్యాచ్ నుంచి ఇప్పుడు దాకా టీచర్స్ అందరివి. సో అలాగే ఒక దగ్గర ఒక 270-300 దాకా ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. సో చాలామంది వస్తున్నారు స్టూడెంట్స్ కానివ్వండి బయట నుంచి కానీ చూసి ఏం చెప్తున్నారు, ఎలా ఉంది అనిపిస్తుంది వాళ్ళు? అంటే ఇక్కడికి వచ్చేంత వరకు ఒకలా ఉంటుంది, వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన మారుతుంది, కొన్నింటికి ఆన్సర్స్ కూడా దొరకవు వాళ్ళకి ఏంటి అసలు అని. సో మీకు ఎలా ఉంది, మీతో మాట్లాడడం జరిగింది, ఏం చెప్పు? సో అంటే ఇంటరాక్ట్ అవుతున్నారనమాట, వాళ్ళకి కొంతమందికి అర్థమవుతున్నాయి. అండ్ ఆర్ట్ అనేది ఏంటంటే మన సొంతంగా కూడా ఆలోచించగలిగే ఇది వస్తుంది అనమాట ఆర్ట్ చూసినప్పుడు. సో వాళ్ళే స్టోరీస్ అల్లుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి డౌట్స్ ఉన్నవి అడుగుతున్నారు. సో ఏంటంటే ఆ ఇంటరాక్షన్ చాలా బాగుంది. శతాబ్ది ఉత్సవాల్లో మీరు పాల్గొన్నాం, మీ ఆర్ట్స్ని ఇక్కడ ప్రదర్శించడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీకే ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీలో మా హిస్టరీ చూపించడం కూడా ఒక మంచి అవకాశంలా ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడ ఈ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ చూసేందుకు మరికొంతమంది విద్యార్థులు వచ్చారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ ఎగ్జిబిషన్? యాక్చువల్లీ మాది మెరైన్ డిపార్ట్మెంట్, సో ఆర్కిటెక్చర్ సైడ్ మాకు అంత ఐడియాలజీ లేదు. ఇట్ వాజ్ సో నైస్ అనమాట. మేము ఎప్పుడు చూడలేదు. ఇట్స్ ఆ ఫస్ట్ టైం సేయింగ్ దిస్ ఆల్. ఇట్ వాజ్ రియలీ నైస్ యాక్చువల్లీ. ఈ ఆర్ట్స్ అన్నీ అంటే వేరే ఇల్యూజన్లోకి మమ్మల్ని తీసుకెళ్తుంది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ శాండిల్స్తో చేసినవి చాలా రకాలు ఉన్నాయి. సో మీకు ఏదో ఆలోచింపజేసింది అంటే ఇది చూసాక కొంచెంసేపు అక్కడ నించొని దీని గురించి తెలుసుకోవాలనిపించింది? అనిపించింది. ఇట్ వాజ్ నైస్. అంటే ఇవేమి మాకు జస్ట్ డిజైన్ సైడ్ ఉంటుంది అనమాట. ఈ ఆర్ట్స్ అన్నీ అంటే ఏన్షియంట్ ఆర్ట్స్ అవన్నీ చూసేసరికి ఎలా ఉంటుందా అన్న చిన్న ఐడియా వస్తుంది. సో మేడం, మీరు ఫైన్ ఆర్ట్స్ స్టూడెంటా? ఐఎమ్ BFA ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఈ శతాబ్ది ఉత్సవాల భాగంగా మీ ఐడియాలజీతో రూపొందించిన కళాఖండాలు ఇక్కడ ప్రదర్శించడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇది మాకు చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. మా ఫైనల్ ఇయర్ ఈ సెంచనరీ సెలబ్రేషన్స్ రెండు ఒకేసారి అవ్వడం వీఆర్ సో హ్యాపీ. అండ్ దీస్ టూ ఆర్ మై ఆర్ట్ వర్క్స్ అనమాట. ఈ ఆర్ట్ వర్క్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే దీని టైటిల్ ద సింపుల్ జాయ్. అంటే ఇది ఇస్ మై మెమొరీ అనమాట. మా గ్రాండ్ మదర్ ఏంటంటే షీ యూస్ టు ప్రిపేర్ ఆవకాయ. అందరికీ మన మెమొరీస్ ఉంటుంది కదా, అమ్మమ్మ ఇల్లు ఆవకాయ ఇదంతా. సో ఆ ఆవకాయ జాడి ఇది. అండ్ ఆవిడ ఏం చేసేదంటే ఈ పిక్కలు అంటే మామిడికాయ ఓపెన్ చేసేస్తారు కదా, ఓపెన్ చేసి ఆవకాయ పెట్టేశారన్న రిప్రజెంటేషన్ కోసం ఈ పిక్కలు పెట్టాము. అండ్ ద సీడ్స్ అనమాట. అండ్ ఆ రింగ్ అనేది నేను క్వైట్ ఇంబ్యాలెన్స్డ్గా పెట్టాను. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇది ఇక్కడ ఇంత ఎక్కువగా, అక్కడ డౌన్లో. సో ఇట్ క్రియేట్స్ ఎన్ ఇంట్రెస్ట్ అనమాట. ఆ రింగ్ ఏంటంటే ఆవకాయ కలిపేటప్పుడు గ్లౌజెస్ లాగా వేసుకుని షీ యూస్ టు రిమూవ్. ఆ రింగ్ ఆవకాయ కలిపేటప్పుడు తప్ప ఇంకెప్పుడు తీసేవారు కాదు. సో ఆ నవరత్న రింగ్ అనేది నేను అక్కడ ప్లేస్ చేశాను. ఇది కాన్సెప్ట్. సో ఎలా ఉంది రెస్పాన్స్? చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు. చాలామంది వస్తున్నారండి, చాలామంది వస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఆర్ట్ వర్క్స్ అందరూ చూసి అందరూ అప్రిషియేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే చాలామందికి మీరు ఇప్పుడు రింగ్ గురించి చెప్పారు కాబట్టి తెలుస్తుంది. చాలామందికి వచ్చి ఇక్కడ ఆలోచిస్తుంటారు, అసలు ఏంటి రింగ్ ఏంటి, జాడీ ఏంటి, అసలు ఎలా? అంటే అదేనండి, ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే మా ఆర్టిస్ట్ టాలెంట్ కదా. సో ఆ క్యూరియాసిటీ కోసమే అలా ప్లేస్ చేశాను అనమాట. ఇక్కడ ప్రదర్శించడం మీకు ఎలా అనిపించింది ఫైనల్? నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా. ఈ సెంటినరీ సెలబ్రేషన్ దట్టు మాది ఫైనల్ ఇయర్ కూడా కదా, BFA ఫైనల్ ఇయర్. ఈ రెండు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే లక్కీ వీఆర్ లక్కీ, మా లక్కీ బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో మీరేం చదువుతున్నారు? నేను ఫస్ట్ ఇయర్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే మీకు డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది ఫైన్ ఆర్ట్స్ అనేది. సో వీళ్ళ ఆర్ట్స్ అనే గురించి మాట్లాడుకుంటారు కానీ సో ఈ సెంచరీ సెలబ్రేషన్లో భాగంగా ఇక్కడ పెట్టడం ఎలా అనిపించింది? అవును, యాక్చువల్గా మా సైడ్ అంటే ఆర్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. సో మాకు ఇది కొంచెం కొత్తగా ఉంది. అంటే ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని మాకు కూడా తెలీదు. సో ఇప్పుడు వచ్చాక అన్నీ ఓకే, మా కాలేజ్లో కూడా ఇంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారని అర్థమైంది. సో ఈ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో రకరకాల విద్యార్థులు తయారు చేసిన రకరకాల కళాఖండాలను, ఆకృతులను కూడా ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టారు. సో ఈ ఎగ్జిబిషన్లో చాలా అంశాలు కూడా, చాలా పెయింటింగ్స్ కానివ్వండి, స్కల్ప్చర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా అసలు ఏంటి థాట్, వీళ్ళ ఐడియాలజీ ఏంటి అనే విషయం చర్చించుకుంటున్నారు. సో ఇంతటి గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఈ ఎక్స్పోని చూసేందుకైతే వస్తున్నారు. ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీ AU కన్వెన్షన్ సెంటర్లో ఈ ఎక్స్పోని ఏర్పాటు చేశారు. సో ఈ ఎక్స్పో వలన చాలామందికి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్గా ఉండేటువంటి ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఇంత ఆర్ట్ ఉంటుందనే విషయాలు చాలా వరకు తెలిసాయని వీరంతా కూడా చెప్తున్నారు.
ఇది ఈ ఫైన్ ఆర్ట్స్ విభాగం ఎక్స్పోలో స్టోరీ. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్ విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.